హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఉమెన్ అరబిక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మరికొన్ని అరబిక్ పదాలను తెలుగులో నేర్చుకుందాం. అఖిల్ 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 అంటే భోజనం ఫ్రెండ్స్. అఖిల్ అంటే భోజనం. మాయ్ మాయ్ అంటే నీళ్లు ఫ్రెండ్స్. నీళ్లను మాయ్ అంటారు. రియూక్ రియూక్ అంటే బ్రేక్ఫాస్ట్ ఫ్రెండ్స్. ఉదయాన్నే టిఫిన్ని రియూక్ అంటారు. గద గద అంటే మధ్యాహ్నం భోజనం ఫ్రెండ్స్. మధ్యాహ్నం తినే భోజనాన్ని గద అంటారు. ఆశ ఆశ అంటే డిన్నర్. రాత్రి భోజనాన్ని ఆశ అని పిలుస్తారు. అలతూల్ అలతూల్ అంటే అస్తమాను. అలతూల్ అంటే అస్తమాను. మాలిష్ మాలిష్ అంటే పర్వాలేదు, ఏమనుకోకు. పర్వాలేదు లేదా ఏమనుకోకు అన్న అర్థం వస్తుంది. లేష్ లేష్ అంటే ఎందుకు. లేష్ అంటే ఎందుకు. మూక్ మూక్ అంటే తెలివి లేదా బుర్ర, అదే బ్రెయిన్. సవా 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 అంటే కలిసి కలిసి. ఉష్ ఉష్ అంటే ఏమిటి. ఉష్ అంటే ఏమిటి. కలాం కలాం అంటే మాట్లాడడం ఫ్రెండ్స్. అతేని అతేని ఇవ్వండి, ఇలా ఇవ్వండి అన్నదాన్ని అతేని. గూల్ అంటే చెప్పు అని అర్థం ఫ్రెండ్స్. గూల్ లేదా గులీలా చెప్పు. మా ఇగ్దర్ మా ఇగ్దర్ అంటే నా వల్ల కాదు. మా ఇగ్దర్ అంటే నా వల్ల కాదు. వర్గా వర్గా అంటే పేపర్ ఫ్రెండ్స్, లేదా ఏదైనా చిట్టీని వర్గా లేదా వరగా అంటారు. మలఫ్ మలఫ్ అంటే ఫైల్. ఫైల్ లేదా పుస్తకాన్ని మలఫ్ అంటారు. జరీదా జరీదా అంటే న్యూస్ పేపర్ ఫ్రెండ్స్. జరీదా అంటే న్యూస్ పేపర్. మతబక్ మతబక్ అంటే వంటగది. కిచెన్ని మతబక్ అంటారు. గుర్ఫా గుర్ఫా అంటే రూమ్ ఫ్రెండ్స్. గదిని గుర్ఫా అంటారు. సాలా సాలా అంటే టీవీ హాల్ కానీ లేదంటే కూర్చుంటారు కదా, ఆ ప్లేస్ని సాలా అంటారు. హాల్ లాంటి దాన్ని సాలా అంటారు. హమ్మాం హమ్మాం అంటే బాత్రూమ్ ఫ్రెండ్స్. బాత్రూమ్ని హమ్మాం అంటారు.